ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నారు? ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మీరందరూ కూడా క్షేమముగాను అనుదినము ఆయన అనుగ్రహిస్తున్న ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆనందిస్తూ ప్రభును మహిమపరుస్తూ ప్రభు యొక్క మహిమలో కొనసాగుతూ ఉన్నారని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ పరిస్థితిని బట్టి కలవరపడొద్దు, భయపడొద్దు, దిగులు చెందొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ప్రభు ఇస్తున్న ఉదయకాల ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకుందాం. మరి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి నిర్గమాకాండం 3వ అధ్యాయము 9వ వచనమును చదువుకుందాం. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస చూచితిని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల మొర, ఇశ్రాయేలీలు అన్న పేరును తీసి నీ పేరు, నీవు ఏ శ్రమలో ఉన్నావో నీ పేరును పెట్టి ఈ యొక్క వాక్యము చదువు. వారి మొర ఆయన విన్నాడు. ఇశ్రాయేలీలను, దేవుని ప్రజలను హింసిస్తూ ఉండగా వారి యొక్క హింసను ఆయన చూచాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనంలో ఇంకా చక్కగా వ్రాయబడి ఉన్నది చూడండి. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అంటూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. నీ దుఃఖము ఆయనకు తెలుసు. నీ మొర ఆయన విన్న దేవుడు, వింటున్న దేవుడు. ఆయన నిన్ను హింసిస్తూ ఉన్న వారి విషయంలో నీవు ఎంత నలిగిపోతూ ఉన్నావో, కుమిలిపోతూ ఉన్నావో, దుఃఖమునకు, వేదనకు, నిందకు, అవమానానికి గురవుతూ ఉన్నావేమో, ఆయన చూస్తూ ఉన్న దేవుడు. నీ మూలుగులు వింటున్న దేవుడు, నీ శ్రమను చూస్తున్న దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలము నీవు చింతించవలసిన అవసరం లేదు. ఎంతోమంది నా అంతరంగములో ఉన్న వ్యధ ఎవరు చూస్తారు, నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు, నా కష్టము నుంచి, నా భారము నుంచి, ఈ మోయలేని భారము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని ఒకవేళ చింతిస్తూ ఉన్నావా? ఈ మాటలు నీ కొరకే, ఈ ప్రత్యక్షపు వాక్కు నీ కొరకే. సహోదరి సహోదరుడా, ఆయన నీ మొర చూచాడు, ఆయన నీ శ్రమను చూచాడు, ఆయన నీ దుఃఖాన్ని చూచాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి అంటూ ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నమ్మదగిన వాడు, మాట ఇచ్చినవాడు, నెరవేర్చేవాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మరి ఈ లోకం మనుషుల వంటి వాడు కాదు. నీ దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆనాడు వారి మొరను ఇశ్రాయేలీలు మరి ఎంతగానో శ్రమ పెట్టబడుచు ఉండగా, దుఃఖమునకు గురి చేయబడుతూ ఉండగా, శ్రమకు అప్పగించబడి ఉండగా వారిని చూచాడు. ఈ ఉదయకాలము ఆయన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. విమోచకుడను, మోషేని నాయకుడిగా ఆ ప్రజలను విడిపించడానికి ఏ విధంగా ఎన్నుకొని పంపించాడో, నిన్ను విడిపించడానికి నీ ప్రభువే నీ కొరకు విమోచకుడిగా వచ్చాడు, నాయకుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు, నీ విమోచన కర్తగా వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నీ చింత యావత్తు ఆయన పైన వేయి, నీ భారము ఆయన పైన వేయి, నీ పనుల భారము యెహోవా మీద మోపు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ శ్రమలో నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. నీవు శ్రమ కలిగిన వేళలో మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిపించి నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, నీకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మోషేను ఏ విధంగా విమోచకుడుగా పంపించి ఉన్నాడో, నీ రక్షకుడైన యేసుక్రీస్తు ఆయనే స్వయంగా వచ్చాడు నిన్ను విడిపించడానికి. నీ పాపము నుంచి, నీ రోగము నుంచి, నీ దుఃఖము నుంచి, నీ శ్రమ నుంచి నీకు విడుదలిచ్చి సమాధానముతో, సంతోషముతో ఆయన నిన్ను నిలబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీ హృదయాన్ని తేలిక చేయాలని. ఏ పరిస్థితి నీ కుటుంబంలో, ఏ పరిస్థితిని బట్టి నలిగిపోతూ ఉన్నావు, ఏ పరిస్థితిని బట్టి దుఃఖపడుతూ ఉన్నావు, అది ఏ పరిస్థితి అయినా నీ దేవునికి తెలియచేయి. ఆయన నీ మొర విన్నాను అంటున్నాడు. కాబట్టి నీకు చింత అవసరం లేదు.
నీకు దుఃఖం అవసరం లేదు. ఆయన చూచుచున్న దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, వాగ్దాన భూమికి నడిపించే దేవుడు. ఆయన నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని నీకు ధరింపచేసి నిన్ను ఆనందభరితుడిగా చేసే దేవాది దేవుణ్ణి స్తుతించు, గణపరచు. ఆయన సర్వస్వాన్ని నీకు ఇచ్చివేశాడు. ఆయన రక్తము నీ కొరకు మరి చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సర్వస్వము, ఆయన రక్తమంతా ధారపోశాడు. ఆయన నీ కొరకు నలుగుగొట్టబడ్డాడు. నీవు నలుగుగొట్టబడిన స్థానములో నిన్ను తప్పించి నీ విమోచకుడు తన యొక్క మన పాప భారమును తన పైన వేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండగా నీకు భయం అవసరం లేదు, చింత అవసరం లేదు, దుఃఖం అవసరం లేదు. ఆయన నీ దుఃఖమును సమాప్తం చేసి సంతోష భరితుడుగా ఆయన నిన్ను చేయాలని ఆశపడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడు, విధేయత చూపు. అవును ప్రభువా, నా స్థితిని చూచే దేవుడు, నా నిందను తొలగించే దేవుడు, నా శ్రమను, నా హింసను, నా అవమానమును ఘనతగా మార్చే దేవుడు, నా అవమానమునకు ఘనతను రెట్టింపుగా ఇచ్చే దేవుడు. దేవుని యొక్క వాక్యమునకు లోబడి దేవుని ఎదుట సంతోషముతో, సమాధానముతో ప్రార్థించు. నిన్ను తగ్గించుకొని ప్రార్థించు. సమస్త బాధల నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను గణపరచాలని ఆశపడుతూ ఉండగా, నిన్ను హెచ్చించాలని ఆశపడుతూ ఉండగా, నిన్ను విస్తరింప చేయాలని ఆశపడుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడతావా? నీ హృదయాంతరంగంలో చిన్న ప్రార్థన నాతో పాటు కలిసి చేస్తావా? ప్రియ సహోదరి సహోదరుడా, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభువా, తండ్రి, నీ నాయనా, నీ యొక్క బిడ్డల యొక్క మొరను విన్న దేవుడు, నీ బిడ్డల హింసను నీవు చూచిన దేవుడు, వారి దుఃఖములు నీకు తెలిసే ఉన్నవి ప్రభువా. నన్ను ఎవరు చూడట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని వారిలో వారు కుమిలిపోతూ ఉన్నారేమో అయ్యా. వారి హింసను ఎవరు గుర్తించట్లేదని, వారి మొరను ఎవరు అర్థం చేసుకోవట్లేదని నీ బిడ్డలు సతమతమవుతూ ఉన్నారేమో తండ్రి. నీ బిడ్డలను చూచున్న దేవుడో, విడిపించే దేవుడో, ఆదుకునే దేవుడో, రక్షించే దేవుడో, మా కొరకు నీవు సర్వస్వాన్ని ఇచ్చివేసిన దేవుడో, పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చిన దేవుడో, నాయనా మా కొరకు ప్రభువా నలుగుగొట్టబడిన దేవుడో, తండ్రి శాపగ్రాహిగా మారిన దేవుడో, మేము అనుభవించవలసిన శిక్షను మమ్ములను తప్పించి ఆ శిక్షను నీవు భరించిన దేవుడో, నీ బిడ్డలను ఆనందభరితులను చేయండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను విడిపించండి, నీ బిడ్డలను ధైర్యపరచండి, నీ బిడ్డల దుఃఖ దినములు సంతోషముగా మార్చండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, నీ బిడ్డలను లేవనెత్తండి. ఈ దినము కావలసిన శక్తినివ్వండి, కృంగిన ప్రాణాన్ని తెప్పరిలా చేయండి. నీ యొక్క బలమైన వాక్కు చేత నీ బిడ్డలను దర్శించినందుకు నీకు వేలాది స్తుతులు ప్రభువా. ఈ దినమునకు కావలసిన సంరక్షణ, భద్రత, వారి మార్గం సరళము చేయమని నీ బాహువులకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.